జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, ప్రస్తుతానికి మరొక 10 నిమిషాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి రాబోతున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించి నలుమూలల నుంచి దాదాపు 21 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు కూడా తరలివచ్చారు. పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి అనేటువంటిది అయితే ఆసక్తి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్ రాత్రికి రాత్రి కండవ కప్పుకోవడం లాంటి కొన్ని కీలక పరిణామాల నేపథ్యంలో ఇవాళ తొలిసారి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం అయితే కొనసాగబోతోంది. మరొక 15-20 నిమిషాల్లో ఇక్కడికి కేటీఆర్ గారు రాబోతున్నారు. మరి ఇప్పటికే సర్వత్రా అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఏం మాట్లాడతారు, ఎటువంటి అంశాలు ప్రసంగించబోతున్నారు అనేది మాత్రం మనకు కనిపిస్తోంది మొత్తంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇవాళ 10 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం నుండి ఎన్నో సంక్షేమ పథకాలు అందించింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ సర్కారు పాలనలో దాదాపు ఈ గడిచిన 3-4 నెలల్లోనే ఎన్నో కష్టాలు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి కేటీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఉద్యమకారులకు సంబంధించి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మంది నిఖార్సైన కార్యకర్తలు ఉన్నారు. వారంతా కూడా ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయకకు తరలివచ్చారు. మరి ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే ఈ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్పర్సన్ వసంతతో పాటు విద్యాసాగర్ రావు గారు జిల్లా అధ్యక్షులు వీళ్ళంతా కూడా తరలి రావడం జరిగింది. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వీరంతా కూడా ప్రస్తుతం వచ్చారు. చొప్పదండి వేములవాడ నియోజకవర్గాలు కూడా పరిధి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల నుంచి కూడా ఈ జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చారు. మరి ప్రస్తుతం సుంకె రవిశంకర్ గారు మనతో పట్టినారు, ఒకసారి వారితో మాట్లాడదాం. మరి కాసేపట్లో కేటీఆర్ గారు రాబోతున్నారు. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించి మరి ఏమంటారు? ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కార్యకర్తలందరితో కూడా మరి ఆత్మీయ సమ్మేళనం జరగబోతున్నది. ఈ సందర్భంలో కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో మరి తరలి వస్తున్నటువంటి జగిత్యాల జిల్లా మొత్తం కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం. నిజంగా మరి సావు నోట్లోకి పోయి కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణ ఇవాళ అబద్దాలతో అందలం ఎక్కినటువంటి కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి ఇవాళ ఒక్కొక్క గులాబీ సైనికుడు మరొక సిపాయి లాగా మరి ఒక్కొక్క బుల్లెట్ లాగా ఈ గులాబీ సైనికులు మొదటి నుంచి ఇవాళ పార్టీని ముందుకు నడిపించడంలో మరి వస్తున్నటువంటి నాయకులందరూ కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఇవాళ పార్టీ దిశానిర్దేశం చేయడానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో వారికి స్వాగతం చెప్పడానికి, అదేవిధంగా పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లా నుంచి వేలాదిగా ఇవాళ తరలి వస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా మోసపోయాం. ఇవాళ 4,000 ఇస్తా అంటే, తులం బంగారం ఇస్తా అంటే, 7,500 రైతు బంధు ఇస్తా అంటే ఇలా మోసపోయినాం, ఇలా గోసపడుతున్నామని ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇలా చెరువులన్నీ కూడా అలుగువారి మత్తడి దుంకుతుండే. ఇవాళ కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఇవాళ మార్పు అంటే మరి ఇవాళ ఎంతో గొప్ప మార్పు వస్తుంది, పేదల జీవితాల వెలుగులు నింపుతాయని చెప్పుకొని ఇవాళ మోసపోయినటువంటి ప్రజలు ఇవాళ తిరిగి కేసీఆర్ గారు ఉంటేనే మళ్ళీ పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు చనిపోతే రైతు బీమా వస్తుంది, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి వస్తుంది, పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులకు చదువు మంచిగా వస్తుందని చెప్పి మళ్లీ ఇవాళ మోసపోయినాం కాంగ్రెస్ చేతిలో. కాంగ్రెస్ కు సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తున్న సందర్భంలో ఇలా గులాబీ సైనికులు ఎంతమంది పార్టీలకు వెళ్ళి మరి కేసీఆర్ గారికి వెన్నుపోటు పడిచి తల్లిపాలు రొమ్ము గుద్దిపోయినట్టుగా పోతున్నటువంటి నాయకులు పోయినంత మాత్రాన ఏం బీఆర్ఎస్ పార్టీకి ఫరక్ పడేది లేదు. ఇవాళ గులాబీ సైనికులు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్లెట్ లాగా ఉన్నారు. ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో గులాబీ జెండా స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ ఎప్పుడైనా కానీ ఎగరవేస్తాం. కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ గారినే విశ్వసిస్తున్నటువంటి సందర్భం కనుక ఇవాళ కేటీఆర్ గారు అనేక అంశాలు కూడా మరి మా అందరితో షేర్ చేస్తారు కనుక తప్పకుండా మేమందరం కలిసి గులాబీ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మా వంతు ప్రయత్నం చేస్తాం. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు ప్రస్తుతం పడ్డారు. మరొక 10 నిమిషాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. మరి సార్ పెద్ద ఎత్తున ఉద్యమకారులు బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలి వచ్చారు. ఈ సమావేశానికి ఎట్లా ఉంది? ఈరోజు జగిత్యాల జిల్లాలో తెలంగాణ ఆత్మీయ సమ్మేళనం, మా నాయకుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ మాజీ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు
ఇక్కడికి వారు వచ్చి వారి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ ఆవిర్భావం నాడు కేసీఆర్ గారు ఒక్కరు ముంగట నడిచి తెలంగాణ రాష్ట్రం కోసం అందరినీ కలుపుకొని పోయి రాష్ట్రం సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలు ఇవాళ అభివృద్ధి దిశలో తీసుకుపోయి ఎన్నో విధాల మొత్తం ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ అంటే ఏంది అని చెప్పే విధంగా చేసిన ఘనత ఇవాళ కేసీఆర్ గారిది. ఏదో చిన్న చిన్న ఆశలతోని చిన్న వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలతోని ప్రజలు మోసపోయి మాకేదో పెన్షన్ ఎక్కువిస్తారు ఏదో చేస్తారని అనుకుని మోసపోయి కొంతమంది మనం కొన్ని సీట్లతో ఓడిపోవడం జరిగింది. అయినా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజల గుండెలో కేసీఆర్ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ సాధించినాక 10 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది ప్రజలు ఒక్కరు కూడా నెవరేసుకుంటున్నారు. మోసపోయిన దానికోసం మనం అందరం కలిసికట్టి ఉండి రేపు సంస్థాగత ఎన్నికలు వచ్చినా దేనికి వచ్చినా ముందటుండి నడిపిస్తామని చెప్పి మన పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ అవి కొంత వ్యక్తిత్వ పోరుడుతోని కొన్ని సెంటిమెంట్లతోని ఇలా బీజేపీ గెలిచిందంటే ఒక సెంటిమెంట్ రాముని పేరు మీద అయోధ్య పేరు మీద గెలిచిండ్రు. ఇలా కాంగ్రెస్ గెలిచిందంటే వాళ్ళు చేసిన మోసమైన మాటలు నమ్మి చేసిన కనుక ఇప్పుడు అటువంటి మోసపోవద్దు. ఈసారి తప్పక ఉందాం, అందరం కలిసికట్టుగా ఉండి ఇలా తెలంగాణ సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి దిశలో తీసుకుపోదాం. కేసీఆర్ నాయకత్వాన్ని ముంగట తీసుకొస్తాం. కేసీఆర్ నాయకత్వం అయితేనే ఇవన్నీ జరుగుతాయి, తెలంగాణ అంతా అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతున్నతో ప్రజలందరూ కూడా ఉన్నారు కనుక ఇవాళ ఈ కార్యక్రమానికి అందరూ కూడా తరలి వస్తున్నారు. ఒక మాట చెప్పగానే వచ్చిన మా నాయకులకు కార్యకర్తలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా అందరూ కూడా చాలా మంది ఇవాళ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నేను ఒక వాయిస్ ఇవ్వగానే అందరు కదిలిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అందరూ ఇవాళ కేటీ రామారావు గారితో మాజీ మంత్రి వాళ్ళు ఈశ్వర్ గారు, ఎమ్మెల్సీ రమణ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గారు, మా సంజయ్ కొరుట్ల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ నాయకులు అందరూ కూడా వచ్చడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే కార్యకర్తలు కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు నేను ప్రజలందరికీ అదేవిధంగా నాయకులకు అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి దాదాపు అన్ని మండలాల నుంచి కూడా ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, వెమ్లవాడ, చొప్పదండి నుంచి పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. వారందరికీ సంబంధించి కూడా కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకంటే జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ రాత్రి అంశాలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ, ఎన్నో ఆలోచనలు ఎదుర్కొంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలో ఏం ప్రసంగిస్తారు, కార్యకర్తలకు పూర్తి స్థాయిలో పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుంది, దేశంలోనే అంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఆ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇస్తూ ప్రమాదంలో గాయపడ్డ మరణించిన వారందరూ కూడా ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉద్యమ పార్టీ అలాగే ప్రభుత్వంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించింది. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్లో కనీసము ఎటువంటి వసతులు కూడా లేక ఇబ్బందులు, రైతులతో పాటు సామాన్య ప్రజానికం కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మన కళ్ళకు కట్టచుట్టు కూడా కనిపిస్తుంది. మరి ఏం మాట్లాడతారు కేటీఆర్ అనేది అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే భారీ ఎత్తున బీఆర్ఎస్ అయితే ఉద్యమకారులు బీఆర్ఎస్ తరలి వచ్చారు. ఇటు ఎమ్మెల్సీ ఎల్రమణ, జడ్పీ చైర్మన్ వసంతతో పాటు మాజీ మంత్రివర్యులు కుప్పల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్తో పాటు చొప్పదండి ఇన్ఛార్జ్ సుంకె రవిశంకర్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది. భారీ ఎత్తున కూడా ఈ జగిత్యాల పట్టణానికైతే జగిత్యాల పట్టణం అయితే ప్రస్తుతం గులాబీమయమైంది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.